జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అదే విధంగా నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన అస్సాం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది న్యూస్ మాత్రం సూపర్ బీభత్సంగా వేరే మాటలే సరే ఇక న్యూస్ విషయానికి వస్తే మన దేశంలోని అత్యంత సున్నితమైన రాష్ట్రాల్లో ఈ అస్సాం రాష్ట్రం కూడా ఒకటి ఎందుకంటే ఈ అస్సాంలో ముస్లింల జనాభా విపరీతంగా ఉన్నది అస్సాం రాష్ట్రంలో ముస్లింల జనాభా దాదాపుగా 40% వరకు ఉంటుంది దేవుని దయ వలన ఈ అస్సాం రాష్ట్రంలో హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉంటారు కులాలకు వర్గాలకు వర్ణాలకు ప్రాంతాల చొప్పున విడిపోకుండా హిందువులంతా కూడా కలిసికట్టుగా సమైక్యంగా ఉంటారు అందుకే ఈ అస్సాంలో గత దశాబ్ద కాలం నుంచి భారతీయ జనతా పార్టీ గెలుస్తా వస్తుంది ఇకపోతే హిమంత బిశ్వ శర్మ గారు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తారు ఈయన సామాన్యుడు కాదు చెప్పాలంటే రెండో యోగి అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ అస్సాం రాష్ట్రం కూడా పశ్చిమ బెంగాల్ లాగానే బంగ్లాదేశ్ ఆనుకొని ఉంటుంది చూడండి ఎంత తేడానో పశ్చిమ బెంగాల్లో ఏమో ఇప్పుడు చూసినా కూడా హింసతో రగిలిపోతా ఉంటే అదే బంగ్లాదేశ్ అనుకొని ఉంటుంది ఈ అస్సాం రాష్ట్రం కూడా కనీసం ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా కనపడదు ఏదైనా తలెత్తిందా గొడవ ఏదన్నా తొక్కి పెట్టి నారదిచ్చారు అట్టుండాల పరిపాలన అంటే బంగ్లాదేశ్తో అస్సాం రాష్ట్రం సరిహద్దులను అయితే పంచుకొని ఉంటుంది దీంతో ఈ అస్సాం రాష్ట్రంలో బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల బెడద ఎక్కువగా ఉండదన్నమాట అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి ఈ మియా ముస్లింల బెడద ఎక్కువగా ఉండదు వాళ్ళ మూలంగానే అస్సాంలో జనాభా దాదాపుగా 40% అయితే చేరుకునింది దీంతో అస్సాంలో ముస్లింల జనాభా పెరగకుండా స్థిరంగా ఉండడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు అనేక చర్యలు అయితే చేపడతారు అస్సాం అదే విధంగా బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద కాపలా గాయడానికి ప్రత్యేకంగా రాష్ట్రానికి చెందినటువంటి బోర్డర్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేసినాడు ఈ బోర్డర్ ఫోర్స్ మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తో అంటే బిఎస్ఎఫ్ తో కలిసి బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అయితే పనిచేస్తూ ఉంటది అంతేకాకుండా బాల్య వివాహాలను నిషేధించాడు బాల్య వివాహాలు చేసుకున్న వాళ్లకు ఏకంగా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు విధించేటట్టు చట్టాలు కూడా రూపొందించారు అలాగే ఈ బహుభార్యత్వాన్ని నిషేధించాడనమాట అంటే ఈ ముస్లింలో ఉన్నటువంటి మగవాళ్ళు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు కదా ఆ చట్టాన్ని అయితే తీసుకొచ్చాడు అంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలేకుండా దీంతో ఇప్పుడు అస్సాంలో ముస్లింల జనాభా పెరగకుండా స్థిరంగా ఉండాలి అయినప్పటికీ ఎప్పటికైనా కూడా ఈ జిహాదీ మనస్తత్వం ఉండే వాళ్ళతో ప్రమాదమే అందుకోసమే ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మందిని కంటే వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండేలా మరొక చట్టాన్ని అయితే తీసుకొచ్చారు దీంతో అస్సాంలో హిమంత బిశ్వ శర్మ పైన అస్సాం ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందని అస్సాం ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం అంతా కూడా నిర్వహించింది సరే ఇదంతా కూడా ఇలా ఉంటే నిన్న అస్సాంలో లోకల్ బాడీ ఎన్నికలు అయితే జరిగినాయి అంటే అస్సాంలో పంచాయతీ ఎన్నికలు అలాగే జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి ఈ ఎన్నికల్లో అస్సాంలోని మొత్తం 309 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వాటిలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 299 పంచాయతీలను గెలుచుకొని ఘన విజయాన్ని సాధించింది అంటే చూడండి 309 పంచాయతీలకు గాను ఏకంగా 299 పంచాయతీలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది అనమాట అర్థమవుతుందా అది గెలుపు అంటే ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది మామూలుగా ఉండదు మా ఓడితో మా ఏడైనా కూడా మా మార్క్ అనేది మేము నిరూపించుకుంటాం అట్టుంటది ఇక ఆ మిగిలినటువంటి ఒక్క పంచాయతీను ఏఐయుడిఎఫ్ పార్టీ అయితే గెలుచుకునింది ఇక జిల్లా పరిషత్ల విషయానికి వస్తే మొత్తంగా 37 జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరగగా వాటిల్లో భారతీయ జనతా పార్టీ మొత్తంగా 37 జిల్లా పరిషత్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసి పడేసింది ఇక ఈ జిల్లా పరిషత్తుల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద గుండు సున్నానైతే సాధించింది చెప్పినా కదా మా ఊరితో మామూలుగా ఉండదని చెప్పేసి ఆ సెగ అనేది కనపడతా ఉంటుంది బగమని అట్టుంటది మా ఊరితో దీంతో అస్సాంలో బీజేపీ బలం రెట్టింపైనట్టయింది వచ్చే సంవత్సరమే ఈ అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఇకపోతే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈసారి రికార్డు మెజారిటీతో గెలవడం మాత్రం ఖాయంగా కనబడుతుంది ఈసారి కూడా అస్సాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు ఓటమి మాత్రం ఖాయం మళ్ళీ ఏమన్నా మా ఊడు ఏమైనా గుండు సున్నాలు ఏమైనా తెప్పించాడో ఎట్లా మరి చూడాలా ఎందుకంటే అది ఒక రికార్డు కదా మా ఊడికి చూద్దాం ఏం జరుగుతుందో మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్